ఓకే ఓకే ఈ జెన్జీ జనరేషన్లో సినిమాల పరంగా ఈ జనరేషన్ అనుకున్నది ఓల్డ్ జనరేషన్ అనుకోవట్లేదు. ఏం కావాలి అంటే ఇప్పుడు ఒక కామెడీ కానీ ఇది ఉంటే సరిపోతుంది అని అనుకుంటున్నారు ఈ జనరేషన్ వాళ్ళు. సో మీరు ఏది అనుకుంటారు ఈ అంశం ఈ సినిమాలో ఉంటే హిట్ అవుతుంది? ఎక్కువ క్లాస్ పిక్ కొడతాండి ఆడియన్స్ కి. మెసేజ్ ఓరియంటెడ్ గాని వాట్ ఐ ఫీల్ ఇస్ నాట్ బి ప్రీచీ. యా ప్రీచీ ఏ అంశం అయితే ఉంటే ఆడియన్స్ ఇది హిట్ పక్కా. ఎనీథింగ్ డైరెక్ట్ గా ఉండాలి ఈ జనరేషన్ కి. రెండు ఉండాలి అంటే వన్ ఆఫ్ దెమ్ అండి, రెండు ఉండాలి. ఈదర్ లార్జర్ దెన్ లైఫ్ ఉండాలండి. అంటే అసలు ఇప్పుడు మన రాజమౌళి గారు తీసేది ప్రతి లార్జర్ దెన్ లైఫ్ మనం ఎప్పుడు చూడలేదు, అది అందుకనే మనం అట్రాక్ట్ అవుతాం. అది వన్. రెండు రిలేటబుల్ స్టోరీస్ ఆర్ రిలేటబుల్ క్యారెక్టర్స్, ఇవి రెండు. అది ఉంటే అది కథ ఏదైనా యాక్టింగ్ ఎవరు చేసినా ఒక రిలేటబుల్ క్యారెక్టర్ ఒక రిలేటబుల్ కథ ఉంటే చూస్తారండి. అది సాడా హ్యాపీయా కామెడీయా హారరా అదేం ఉండదండి. ఈదర్ లార్జర్ దెన్ లైఫ్ ఆర్ రిలేటబుల్, ఇవి రెండే. మధ్యలో మళ్ళీ ఏం పడదు. ఆడియన్స్ మారినరా అప్పటికి ఇప్పటికి ఆ సినిమాలకి? అంటే మారిండ్రా యాజ్ దే హ్యావ్ బికమ్ మోర్ అప్రిషియేటివ్ ఆఫ్ న్యూ వర్క్, న్యూ కమర్స్. ఇంకొంచెం లీనియన్స్ ఇస్తున్నారు, కొత్త వాళ్ళకి ఎక్కువ ఛాన్సులు ఇస్తున్నారు. లైక్ ఇట్లా ఒక సినిమా వర్కౌట్ అయిపోతే మళ్ళీ ఇమీడియట్ నెక్స్ట్ సినిమా రాదనేది ఒక మిత్ ఉండేది. సినిమా హిట్లో ఉన్నప్పుడే ఉంటారు, ఫ్లాప్ అయితే పక్కన పడేసి. నో, ఆడియన్స్ ఆర్ వెరీ కైండ్. ఫస్ట్ సినిమా మాకు ఇంత సపోర్ట్ ఇస్తారని మేము అస్సలు అనుకోలేదు. చాలా ఫస్ట్ డే వన్ నుంచి ఒక పాజిటివ్ అప్రోచ్ ఇచ్చారు మాకు. మా పోస్టుల మీద కానీ దాని మీద చాలా చాలా బాగుంటుంది, బాగా చేశారు, కుర్రాళ్ళు బాగా చేశారు. అది మాకు ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. అరే లేదురా మనం ఆనెస్ట్గా ఎఫర్ట్ పెడితే వస్తారు, చూస్తారు. ఆడియన్స్కి అంటే మార్పు ఏ విషయంలో వచ్చిందంటే మేబీ ఐ థింక్ ఒకప్పుడు మనకి వేరే సోర్స్ ఆఫ్ మీడియా ఏం లేదు, వేరే సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఏం లేదు. టీవీలో చూసిన సీరియల్ కానీ లేదంటే క్రికెట్ కానీ థియేటర్స్కి వెళ్ళి చూసిన సినిమా కానీ యాడ్ కానీ ఇదే. ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి అవైలబిలిటీ ఎక్కువైపోయింది. ఫోన్లో వచ్చి ఇంటర్నెట్ వచ్చి రీల్స్ వచ్చి 30 seconds రీల్లో కంటెంట్ వస్తుంది, 30 seconds మనల్ని ఎంటర్టైన్ చేయగలుగుతుంది. సో టైం స్పాన్ అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది ఇప్పుడు మన ఆడియన్స్ అందరికీ. సో వాట్ ఎవర్ వీ డూ, ఏం చేసినా సరే, ఎమోషన్ చేసినా కామెడీ చేసినా యాక్షన్ చేసినా ఏం చేసినా ఇట్ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్. ఈ ఒక్క రూల్ ఫాలో అయితే ఐ థింక్ వీ కెన్ మేక్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. దిస్ ఇస్ వాట్ ఐ థింక్. సో కామెడీ చేయడంలో ఆడియన్స్ని కన్విన్స్ చేయడం ఏమన్నా ఛాలెంజింగ్ అనిపిస్తుందా? ఎందుకంటే మన పాత సినిమాలు నువ్వు నాకు నచ్చావు కానీ లేకపోతే మల్లీశ్వరి కానీ అవన్నీ ఎవర్ గ్రీన్, ఎప్పుడు చూసినా మళ్ళీ మళ్ళీ నవ్వుకోవచ్చు. సో ఈ టైంలో ఆడియన్స్ని కామెడీ విషయంలో కన్విన్స్ చేయడం, జస్ట్ ఒక పంచ్ చేయడం కానీ, సో అట్లా మీకు ఏమైనా ఛాలెంజింగ్ అనిపిస్తుందా? అంటే వెరీ ఆనెస్ట్లీ మేము యాక్టర్లం కాబట్టి దట్ ఈస్ నాట్ అవర్ జాబ్. ఆ పంచ్ ఏంటి రైటింగ్ ఏంటి మాకు స్ట్రెస్ లేదు. దట్ ఈస్ కంప్లీట్ ఆన్ రైటర్స్ అండ్ డైరెక్టర్ కాబట్టి వీ గాట్ లక్కీ. వీ ఫౌండ్ సమ్మన్ లైక్ కళ్యాణ్ గారు ఫౌండ్ సమ్మన్ లైక్ అస్ టు డూ వర్క్ దట్ సమ్మన్ లైక్ హిమ్ రోట్. అది కంప్లీట్లీ కరెక్ట్ అయింది. అందుకే నేను ఎప్పటికీ చెప్తాను, డీడీ క్యారెక్టర్ కనెక్ట్ అయినా, అశోక్ క్యారెక్టర్ కనెక్ట్ అయినా, మనోజ్ క్యారెక్టర్ అయినా, లడ్డు క్యారెక్టర్ ఇంత పెద్ద కనెక్ట్ అయినా అది బికాస్ ఆఫ్ ద రైటింగ్ ఆఫ్ ద ఫిల్మ్. ఇలా ఈ క్వశ్చన్ యాక్చువల్లీ మీరు అడగాల్సింది కళ్యాణ్ గారిని. బికాజ్ మాదే ఉందండి, మాకు వచ్చి డైలాగ్ ఇస్తే మేము చెప్పడమే, మాది ఏమి లేదు. యాక్చువల్లీ మాది చాలా అందరికంటే తక్కువ పని చేసేది యాక్టర్లేనండి. నిజం చెప్తున్నాం, మాకంటే ప్రతి ఒక్కరు సెట్ మీద చాలా ఎక్కువ పని చేస్తారు. ట్రూ, బట్ కామెడీ అనేది టైమింగ్ తో అదే ఇట్స్ అబౌట్ హౌ యువర్ డైరెక్టర్. మా పర్ఫార్మెన్స్ బాగున్నా బాగాలేపోయినా కంప్లీట్ ఇట్ గోస్ టు ద డైరెక్టర్ అండి. బాగుంటే డెఫినెట్లీ డైరెక్టర్, బాగోపోతే కొంచెం మాది కొంచెం వాళ్ళది అనుకోవాలి. ట్రాన్స్లేట్ చేసే ప్రాసెస్ ఎక్కడ నేను తప్పు చేసామని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. బట్ ఇట్స్ ద డైరెక్టర్. సో మీకు ఆ జనరేషన్లో నచ్చిన కమెడియన్ ఎవరు? బ్రహ్మి గారు అసలు హౌ కెన్ ఐ టెల్ ఎనీబడీ ఎల్స్ హిస్ నేమ్. నాకు సునీల్ గారు, సునీల్ గారు ఆ టైంలో సునీల్ గారు చాలా ఇష్టం. అంటే దెన్ ఇన్ దట్ వే నాకు చాలా నాకు ధర్మవరపు సుబ్రహ్మణ్యం అంటే ఐ థింక్ ఇట్స్ ద గ్రేటెస్ట్ లాస్ ఫర్ ఇండస్ట్రీ వెన్ హీ పాస్డ్ అవే. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కామెడియన్స్ వేణుమాధవ్ గారు. అండ్ శ్రీహరి గారు వెన్ హీ డస్ కామెడీ. హలో బ్రదర్ సినిమాలో శ్రీహరి గారిది బావగారు బాగున్నారా, ఈక్స్ కామెడీ శ్రీహరి కింగ్ గాని. And also పెదనాన్న లక్ష్మీపతి గారు, he is also very good comedian. True. Okay, so ఇంకొన్ని if your character is on dating app, sorry for this, మీ బయో ఏమై ఉంటుంది ఒక్కొక్కరు డేటింగ్ యాప్ లో? ఒక పని చేద్దాం, మీరు ఉంటారు, వేరే వాళ్ళు నేను చెప్పాలి. అది బాగుంటుంది. ఈడిది నేను చెప్తాను. అదే కాన్సెప్ట్. అది పాపం, ఎందుకంటే మనోడిదైతే జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం, నాకు కాన్వర్సేషన్ ఇనిషియేట్ చేయడం రాదు. మనోడిది ఏముంటుంది, మనోడిది పార్ట్ 2లో డైలాగ్ వస్తుంది మావా నాకు. మనోడి బయో ఏముంటుంది, బికాస్ హీస్ ఇంట్రోవర్ట్ కాబట్టి బ్లాంక్ గా ఉంటుంది బయో.
మీరు చెప్పాలని మీరు వాళ్ళు తెలుసు నేనే మీరు చెప్పండి. నాట్ చీప్ బట్ ఆల్వేస్ అవైలబుల్. క్యూట్. సో